హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకులాలు అలాగే వసతి గృహాల్లోని ఎస్సీ విద్యార్థులకు కొత్త పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి. స్వాంతన పేరుతో కొత్త పథకాన్ని అమలుకు సిద్ధమయ్యారు. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అయితే అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకులాలు అలాగే వసతి గృహాల్లోని ఎస్సీ విద్యార్థులకు ఆరోగ్య భద్రత అయితే కల్పిస్తుంది. స్వాంతన పేరుతో కొత్త పథకాన్ని త్వరలో అమల్లోకి తీసుకురావాలని కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ నెలాఖరులోపు కసరత్తు పూర్తి చేసి అమలు చేసేందుకు చర్యలు అయితే తీసుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్న స్వాంతన పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకులాలు అలాగే హాస్టల్లోని విద్యార్థులు ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైతే అత్యవసర వైద్య ఖర్చులకు 2 లక్షలు అందజేయనున్నారండి. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ కింద వైద్యం అందించేందుకు వీలు లేని, ఇది అమలు చేయని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ సహాయాన్ని అయితే అందిస్తారు. ఇక సాంఘిక సంక్షేమ గురుకులాలు వసతి గృహాల్లోని ఎస్సీ విద్యార్థులు ఒకవేళ అనుకోని ప్రమాదంలో చనిపోతే బాధిత కుటుంబానికి 3 లక్షల ఎక్స్గ్రేషియా అయితే అందిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం విద్యార్థి ఆరోగ్య నిధి కింద 5 కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారండి. ఈ నిధులపై వచ్చే వడ్డీని వైద్య ఖర్చులకు, ఎక్స్గ్రేషియా చెల్లింపులకు వినియోగిస్తారు. ప్రస్తుతం విద్యార్థులు ఎవరైనా చనిపోయినా మట్టి ఖర్చుల కింద సహాయం అందించేవారు. అయితే ఒకవేళ విద్యార్థులు అనారోగ్యానికి గురైన సమయంలో ఎలాంటి సహాయము అందడం లేదు. ఈ స్వాంతన కొత్త పథకం అమలుతో అనారోగ్యానికి గురైన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించేందుకు భరోసా అందించేలాగా అయితే ప్లాన్ చేస్తున్నారండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.